ఎన్నికల టైంలో ప్రజలకిచ్చిన మాట నిలబెట్టుకున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామన్నారు. ఇక అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. మంచిర్యాల జిల్లాలో పర్యటించిన మంత్రి వివేక్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నామన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. గత 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ ప్రజా సమస్యలను పట్టించుకోలేదన్నారు. పేదలకు ఇండ్లు కట్టిస్తామని వాళ్ల కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్లు కట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్. కలెక్టర్ కుమార్ దీపక్ తో కలిసి మహిళా సంఘాల సభ్యులకు చెక్కులు పంపిణీ చేశారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం మండలాల్లో కొత్తగా మంజూరైన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే 10 సంవత్సరాలు ఉండే రైతులకి కోటేశ్వరుడు చేస్తాడు, చేసిండా మర్చిపోయిండు. కానీ ఆయన కుటుంబ సభ్యులు అప్పుడు ఉద్యమంలో మన దగ్గరికి వెళ్ళి పైసలు తీసుకుంటుండే. కానీ ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించు. ఆ పైసలన్నీ ఎవరి? ప్రజల పైసలు. కేసీఆర్ సంపాదించింది ప్రజల పైసలు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనలో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం అందుతున్నాయన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం బొక్కలగుట్ట గాంధారి మైసమ్మ ఆషాఢమాస బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచేది బోనాల పండుగ అన్నారు మంత్రి. వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు వివేక్ వెంకటస్వామి. మంత్రి హోదాలో మొదటిసారిగా గ్రామానికి వచ్చిన ఆయనకు పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు స్థానికులు. బొక్కలగుట్ట నుంచే తన ప్రయాణం మొదలైందన్న వివేక్ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. మన రాష్ట్రానికి మంచి వర్షాలు రావాలి, మంచిగా రైతులు అభివృద్ధిగా చెందాలి, ఈ రాష్ట్ర అభివృద్ధి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా నేను ఇప్పుడు గాంధారి మైసమ్మ దగ్గర పూజలు చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రజాపాలన ప్రభుత్వము. ఈ ప్రజాపాలన ప్రభుత్వము పేద ప్రజలకు మేలు చేయడానికి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం గుడిపల్లి గ్రామంలో పర్యటించారు మంత్రి వివేక్ వెంకటస్వామి. మహిళలు, గ్రామస్తులు మంత్రి వివేక్ కు స్వాగతం పలికారు. గ్రామంలో నిర్వహించిన పోచమ్మ బోనాల్లో పాల్గొని అమ్మవారికి బోనం సమర్పించారు మంత్రి వివేక్. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. తర్వాత యాదవ సంఘ ఆధ్వర్యంలో మంత్రి వివేక్ వెంకటస్వామికి గొంగడి కప్పి గొర్రెపిల్లను అందజేసి సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు. మంచిర్యాల జిల్లాలో నస్పూర్ సిసిసిలోని శ్రీ ఆదిపరాశక్తి భువనేశ్వరి మాత ఆలయంలో జరిగిన బోనాల జాతరలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మంత్రికి తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువాతో సత్కరించారు ఆలయ కమిటీ సభ్యులు. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థించానన్నారు వివేక్.